అంటే మనం ఎందుకు వచ్చామో నీకు తెలీదా? నాకేం తెలుసమ్మా? ఏమా ఎప్పుడు? చిన్నప్పుడు. చిన్నప్పుడా? ఎవరైనా చిన్నప్పుడే పుడతారు. ఎవరైనా చిన్నప్పుడే పుడతారు. నేను చిన్నప్పుడే పుట్టాను. నేను నీ పేరు తీసుకొస్తాను. అమ్మాయి పుడితే అమ్మలా ఉంటుంది. అబ్బాయి పుడితే అమ్మలాగే ఉంటాడు. అమ్మాయి పుడితే అమ్మలాగా ఉండాలి, అబ్బాయి పుడితే నాన్నలాగా ఉండాలి. మనకి అమ్మ అన్న వరుసలు కలిపామనుకో నెక్స్ట్ వెళ్ళిపోతాడు. నువ్వు చిన్నప్పుడు పుట్టా కదా? నేను చిన్నప్పుడు పుట్టాడు. నాకు అంచనా ఏంటి? కాదమ్మా, నువ్వు చిన్నప్పుడు పుట్టట్టు మరి మా తండ్రికి నమ్మకం కుదరాలంటే నువ్వు నాకేదో చూపించాలి. అంచనాక నీ ఊళ్ళో తెలివిచాట్లు ఇక్కడ వాడు. మరి నువ్వు చిన్నప్పుడే కదా పుట్టావు. నువ్వు చిన్నప్పుడు పుట్టట్టు మాకేం కాల్సిన కాదు. నేను చిన్నప్పుడు పుట్టట్టు నీకు నమ్మకం కుదరాలంటే నేను నీకేదో చూపించాలా? ఫోటో లక్ష్మి అంత బాగుంటుందా? సూపర్. ఎలా ఉంటది ఫోటో? అదే చూపిస్తాను. అంత బాగుంటుందా? సూపర్. ఎలా ఉంటది? ఒంటి మీద బట్టలు అలా ఎవరైనా ఫోటో తీసుకుంటారా? తెలుగు తక్కువ. మా నాన్నగారికి నేనేమో చిన్నప్పుడు ముద్దుగా బుజ్జిగా ఉండేవాడు. అవునండి, పండుగ. అందుకని ఒంటి మీద పెద్ద పండుగ. ఏమిటండి మీరు మాట్లాడేది? అందుకని ఒంటి మీద బట్టలాగా ఫోటో తీయించారు. అటువంటిది నీకు ఆడపిల్లలకి అలాంటి ఫోటోలు ఎవరు తీయించరు. అంచేత ఆ ఫోటోలు లేవు. ఒకటి లేదు, అనుకోలేదు. పొరపాటు నోటు జారిపోయింది. నోటు అక్కడ చేశారు. అసలు మనం ఈ రోజు గ్రామంలోకి వచ్చాం. ఈ రోజు మనం చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. భావనాగమ్మనేటువంటి మహాపతివ్రత జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చాం. అబ్బా, ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చావురా? కూలి కడతారనే భోజనం కోసం అక్కడి నుంచి ఇక్కడ రావాలా? 10 మంది వచ్చారు. 10 మంది వచ్చాం. కిరాయి ఎంత?
18,000 తీసుకుంటున్నావా? బాగా బొక్క చేసిన బాగా బాగా బుక్ చేసి బాగానే బుక్ చేశా. 10 మంది వచ్చారు. 10 మంది వచ్చా. 18,000 తీసుకుంటా. 18,000 తీసుకుంటున్నా. ఎన్ని గంటలు చెప్తా? ముచ్చటగా 3 గంటలు. ఎందుకో? ఎలా ఉందా? నా చేతుడు ఎలాగోదా? వెళ్ళిపో. 10 మంది వచ్చారట. 10 మంది వచ్చా. 18,000 తీసుకుంటారట. తీసుకుంటా. 3 గంటలు చెప్తారా? ముచ్చటగా 3 గంటలు చెప్తా. గంటకి ఎంత పడేది? 6,000. అమ్మ తగ్గింది బేర మార్కు వచ్చి ఏంటి లెక్క రాలేదు? లెక్కలు గంటకంత 6,000. మరి అరగంటకి 3,000. అమ్మ ఇంకా తగ్గుతుందా? మరి పావు గంటకి 1,500. అయితే పావు గంట చాలు. డబ్బు తక్కువ ఉన్నాయి. అది కాదు. డబ్బు తక్కువ ఉన్నాయి. అమ్మ వారం వద్దు ఊరి తిరుగుతా లేపని అవలేదు. పావు గంట కానీ అలా దగ్గర ఈ బాగాన్ని కొట్టదు అయిపోతా. పావు గంట కావదా? అవదు. అయితే అరగంట. అరగంట. మరి ఇప్పుడు డబ్బులు ఏమన్నా? నాకు పావు గంట. రమేష్ పావు గంట. సరే రమేష్ ఎవరు? ఇప్పుడు మనం మేకప్ చేసుకోవాలి కదా. 5 వారాలు కదా. 5 వారాలు కూడుకున్నావా? అవును. ఇందాక వచ్చాడు అన్నాడు. ఏమన్నారు? నన్నే చెప్పేశాడు. నిన్నే చెప్పేశారు. అన్నయ్య డబ్బులు లేకపోతే ఇబ్బంది పడకు. అన్నయ్య డబ్బులు లేకపోతే నువ్వేమి ఇబ్బంది పడకు. ఏటాయన అందించేది నువ్వు కానిచ్చేది డబ్బులు వస్తే దవడ పేలిపోతుంది. పావు గంట గంటకి బురక దవడు. 10 మంది వస్తారు. అయితే 18,000 తీసుకుంటా. తీసుకుంటా. పుట్టిన 3 గంటలు చెప్తారు. ముచ్చటగా 3 గంటలు చెప్తా. మీ డబ్బులు వేస్ట్. 10 మంది వచ్చావు. 18,000 కిరాయి తీసుకుంటా. ముచ్చటగా 3 గంటలు చెప్తా. మీ డబ్బులు వేస్ట్. డబ్బులు చేస్తా. వేస్ట్ వేస్తున్నారా? ఏరే బాబు అంత మాట అనేసావు. నాకైతే నీకైతే 300 ఇవ్వండి. 300 ఇస్తే 3 చెప్తే బురకదా? ఎన్ని? 100 కోటికి బురకదా? 300కి 3 బురకదరా? సరే అయితే 300కి 3 బురకలు చెప్తా. 100 కోటి వేసేసాడు, బాగా వేసేసాడు. సరే 300 ఇస్తే 3 బురకలు చెప్తా. ఆ 300 రూపాయలు నేను ఇస్తాను. ఇస్తావా? 3 బురకలు చెప్తా. అలాగే ఇప్పుడైతే ఉదయం ఇస్తాను. అవుతుంది చెప్తాను. అదే అమ్మ నమ్మకలేదు ఆమె రోజులు బాగలేదు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. పర్సు బ్యాగ్ లో ఉండిపోయింది. స్టేజ్ దిగినాక ఇచ్చేస్తాను. ఇస్తావా? తప్పకుండా. వేసుకొని పడుచుకోరు కదా. 100 రూపాయలు కొరకదా? అమ్మ సోమవారం నాడు బొందరా నీ బొంద. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ? ఎవరి కళ్ళ? బాబులు నా కళ్ళ ఖాళీగా ఉందని చెప్పానా? నా కళ్ళ ఖాళీగా ఉందని చెప్పానా? రాత్రే కాదు అసలు ఇప్పుడు కూడా ఖాళీ లేదు. మజాక్ చేస్తున్నావు.
మన కళ్ళ ఖాళీ ఉంది కదా మన కాలం మనతో కలిసి కళ్ళ ఉందా నా కాలం కాలేదు ఖాళీ ఉంటుంది ఇది నీకేమో ఖాళీ లేదు నీకేమో ఖాళీ లేదు మరణ కాలం ఉందా బాబు నా కళ్ళం కూడా ఖాళీ లేదు అది నాకు 2 రోజులు నేను తిరిగానండి ఊళ్ళో. ఏం పాట పాడుకొచ్చాను ఇది బొరకదా ఇది బొరకదా ఇది 100 రూపాయలు బొరకదా ఇది బొరకదకి 10 రూపాయలు ఇచ్చిన దండగే 10 రూపాయలు ఇచ్చిన దండగే ఏం బొరకదా అండి చాలా రావు రావు నా చెల్లి రావు మజాక్ చేస్తున్నావు ఏమైందండి ఉన్నాడు డాక్ మాస్టర్ గారు నేను ఎడ ముందు నన్ను పడతాడు నువ్వు పక్కన ఉన్నావు నీ మీద పడ్డారా బాధంతా ఏం కాదు పర్లేదని అందులో పడ్డాడని కాదు పర్లేదని నీకేమా ఏం చేశాడమ్మా చూడలేదా నేను చూడలేదమ్మా ఎంత పని చేశాడే చూసావా పడ్డావు అది ఏడికెత్తాడు చూసావా ఏం చెప్తాడు నాకు భయం వచ్చింది అనుకో ఎదురు ఆడవాళ్ళు మగవాళ్ళు చూడడం ఎవరుతాడు ఎంత పని చేసాడమ్మా ఏం చేశాడమ్మా నువ్వు తోసావు లేదు నేను తోసాను పొరపాటు పడిపోయాను పడితే పడ్డావు అది ఏడు చేస్తాను ఏం చేస్తున్నాడు కాలాన్ని గుర్తు అడిగేస్తాను ఏం గుర్తు కాలాన్ని గుర్తు కాలాన్ని గుర్తు అక్కడే ఉంటుంది మరి ఎక్కడ వస్తుంది బ్యాగ్ లో ఉంటారు కాలాన్ని గుర్తుందా వెళ్ళి కావాలా
అంటే చిన్న గుర్తు చిన్న గుర్తే నా రైతుగా గుర్తు నాకు తెలియదు అడుగుతాను మీ ఊర్లో ఉన్న కప్పలన్నీ అన్ని కాదు మా ఇంటితో చాలు మీ ఇంటి తాళాలు అన్ని ఉన్నాయా డబ్బులు అబ్బో ఏం తాళాలు ఉన్నాయా చెప్పు ఇంటి తాళాలు ఉన్నాయా ఇంటి తాళాలు బైక్ తాళాలు ఉన్నాయా బైక్ తాళాలు కారు తాళాలు ఉన్నాయా రెండు ఉన్నాయి కారు తాళాలు ఉన్నాయా అసలైన తాళం దానికే ఉందా అసలైన తాళం అంటే అది పొరుగు ఉంటుంది అంత పొడవు ఉంటుందా అదే తాళం రాయ్ తెలీదు నీకు బీరువా తాళం బీరువా తాళం మీరేమా ఎంత పని చేశాడమ్మా ఏం చేశాడమ్మా చూడలేదా నేను చూడలేదమ్మా ఎంత పని చేశాడే చూసావా పడ్డావు అది ఎడిగేస్తారు చూసావా ఏం చేస్తున్నాడు నాకు భయం వచ్చింది అనుకో ఎదురు ఆడవాళ్ళు మగవాళ్ళు చూడడం ఎవరుతాడు ఇక్కడ ఎంత పని చేసాడమ్మా ఏం చేశాడమ్మా నువ్వు తోసావు లేదు నేను తోసాను పొరపాటు పడిపోయాను పడ్డే పడ్డావు అది ఏడు చేస్తాను కాలాన్ని గుర్తు అడిగేస్తాను ఏం గుర్తు కాలాన్ని గుర్తు తాళం గుర్తు అక్కడే కొట్టాలి ఎక్కడ వస్తుంది బ్యాగ్ లో ఉంటారు కాలాన్ని గుర్తుందా ఏంటి కావాలా అంటే చిన్న గుర్తు చిన్న గుర్తే నా రైతుగా గుర్తు నాకు తెలియదు అడుగుతాను మీ ఊర్లో ఉన్న కప్పలన్నీ అన్ని కాదు మా ఇంటితో చాలు మీ ఇంటి తాళాలు అన్ని ఉన్నాయా డబ్బులు అబ్బో ఏం తాళాలు ఉన్నాయా చెప్పు ఇంటి తాళాలు ఉన్నాయా ఇంటి తాళాలు బైక్ తాళాలు ఉన్నాయా బైక్ తాళాలు కారు తాళాలు ఉన్నాయా రెండు ఉన్నాయి కారు తాళాలు ఉన్నాయా అసలైన తాళం దానికే ఉందా అసలైన తాళం అంటే అది పొరుగు ఉంటుంది అంత పొడవు ఉంటుందా అదే తాళం రాయ్ తెలీదు నీకు బీరువా తాళం బీరువా తాళం బీరువా తాళం అంత పొడి ఎందుకు ఉంటది అది చిన్నదే ఉంటుంది మీ బీరువా ఉందా అది ఆ మాత్రం ఉంటుంది తాళం చిన్నదే చిన్నదే అందుకే అది ఉడబెక్కేస్తాను ఎవడా ఉన్నది మజాక్ చేస్తున్నావు మీ బీరువా తాళం ఎంత పొడి ఉంటుంది అంత పెద్ద బీరువా బాబు పాత బీరువా పాత బీరువా అంటే చక్క బీరువా చెక్క బీరువా దాని తాళం అయితే పెద్దదే ఉంటుంది లక్ష్మి ఉట్టుకొని ఒకసారి మూడు సార్లు చెప్పాలా అవునా మీ బీరువా ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ తిప్పినా ఎక్కడ పడితే అక్కడ తిప్పానుకున్నాడు అసలు తిప్పేస్తాను దరిద్రుడా ఇవన్నీ కలిపి గుర్తు చేశాను చేసి బ్యాగ్ లో పెడదాం అనుకోండి ఆహా బొబ్బరు మంచం కాదు అరేంజ్ చేసుకుంటారా వాడతాడు దేనికి 3 అవసరం మందికి నీకు అందుకే తాగుపోతాడు పడేటి ఎవడు అరే ఆ వాసనే పాట తెలుసా వాసనే పడదవాడికి అసలు వాసన పడదు అసలు పడదు వాసన ముక్కు మూసుకు పులి పడదు కదా అవునా గ్యాస్ అయిపోతే అయిపోయింది కాకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు అందుకని అందుకని ఆ గుర్తుతాళము బ్యాగ్ పెద్ద మనిషి మరి ఏం చేశారు ఇప్పుడు మీ పెద్ద చేతితో మీ చిన్న చేతితో అవి ఉన్నాయో చూసుకోవాలి చూసుకోవాలి అందుకని సింపుల్ మాట్లాడు ఉందా మాట్లాడి ఇక్కడ కట్టాడు అవి ఇక్కడ కాలపడ్డాయి బరువు అయ్యిదా బరువు ఎక్కువ ఉన్నాయో చూసుకోవటం లేదా కడుతూ తెలిసిపోతాయి నమస్కారం నీ తాళం గుర్తుకో నమస్కారం తాళం గుర్తు ఎక్కడ ఉంది నవకాడు పెడతాను అంటే నీ ఉద్దేశం ఏంటి తాళం గుర్తు కట్టి పాటలు వేసుకోవచ్చా పాటలు పాట తప్పుకోవడా తప్పుడేనా నీకు తెలియలేదా ఆ పాట నేను పాడతాను నేను పాడతావా పొయ్యి మీద పెనమెట్టి పొయ్యి మీద పెనమెట్టి చిన్నాటి పాటలు లేరా మళ్ళీ రాలిపోతుంది ఇప్పుడే చెప్పింది
నేను పాడే తప్పు అంటుంది అది కరెక్ట్ వాడుతుందా కరెక్ట్ కాదు కరెక్ట్ గా కరెక్ట్ వాడుతుందా నాకు అర్థం అవ్వాలా నువ్వు ఎందుకు వాయిస్తాను ఓహో వాయించద్దా అందరూ వాడుకుంటారు గురువారు వాయించండి అయితే బాగా పెట్టావు కానీ అది వాయించదు అంతే కదా పాట మీద పొయ్యి మీద పెనమిట్టి ఒక్కరు కుట్టగల కారు అట్లా మారిపోతాం రంగలేడిపోయి గడ్డల్లో కొనక బాబు అతనికి వినపడదండి అతనికి వినపడవు ప్రభులు నీకు వినపడుతుందా నాకు వినపడ చెప్పలేదు చెప్పలేదు ఏం చేస్తావు చెప్పు ఏం చెప్పావురా వినపడదు ఒకటి అది ఎలా చెప్తావు మాకు చిన్న భాష మూల భాష ఒక భాష అంటే సైజ్ చేస్తావా చేస్తానా ఏ సైజ్ ఏం చెప్పావురా అర్థమైందా ఇదేగా నాకు అర్థం కాలేదు నీకు అర్థమలేదా అంటే మీ చల్లాయి మీ చల్లాయి ఇది అర్థమైంది అంటే పాట పాడుతుంది ఇది అర్థమైంది అంటే వాయించుకోలేమా ఇది వాయింపా ఈ రకం వాళ్ళు చెప్పారు తీసుకుపెట్టి ఈ దగ్గరే చూసుకుంటాను సరే వాయించుకో పొయ్యి మీద పెనమెట్టి అమ్మా పొయ్యి మీద కుప్పడి కనబడతావు ఇంకా చెప్పండి ఇప్పుడు చెప్పు అది పనిపోతావు దాని ఏం చెప్పు ఇప్పుడు కారు పడుతుందా అవును నాకు అర్థం అవ్వాలా అర్థం అవ్వాలంటే అది అలా చెప్పు ముందు సరే ఎవరు వాయించదు అంతే కదా పొయ్యి మీద పెనమెట్టి చిన్న అట్టు పోసుకుందామా పప్పు చేసుకుందామా అట్టు పోసుకుందామా పప్పు చేసుకుందామా అట్టు పప్పు అట్టు నీ బొందరా నీ బొంద అదే చెప్తాను అట్టన్న పప్పులో ఒకటి కాదు ఏ తేడా ఉందా అట్టుకి పప్పుకి పోడు తేడా ఏంటో తేడా చెప్పంటావా అట్టన్న పప్పు అన్న ఒకటి కదమ్మా ఒకటి కాదు నూనెలో వేసింది అట్టంట ఆహా నూనెలో వేసింది అట్టంట నూనెలో వేసింది అట్టంట చాలా మంది కాల్చింది పప్పు అంటారు మీరు బాగుందంటారు ఏం తేడా ఉందా అట్టు అట్టే పప్పు పప్పే ఏం తేడా లేదు అట్టు పంచగా ఉంటుంది పప్ప దర్శనం ఉంటుంది నాకు బాగున్నాయా అడిగా నేను చెప్పాను అచ్చు పలసగా ఉంటుందా పప్పు మూతి మీద కుట్టారా నీ మూతి పొంగరం అయిపోతుంది మరి తర్వాత ఇంకేదో అన్నారా ఏమన్నా ఏదో పప్ప మీద పప్ప అని అది తెలీదా ఆహా ఏం పనులు నువ్వు ఏ? పప్పు పప్పు తెలీదు ఆహా చెప్పు మీ అమ్మందా మా అమ్మ మీ అమ్మందైతే ఏ ఉండదేటి ఎప్పుడు పోతాను చూస్తాను మరి ఆవిడ నువ్వే పోతున్నారా ఎప్పుడు ఇంటి దగ్గర వస్తుంది అక్కడికి వెళ్తాను అమ్మ మీ ఇంటి దగ్గర గుమ్మలో కాదు అప్పుడు కూర్చుంటాను మా అమ్మ మా ఇంటి దగ్గర తాజా కూర్చుంటే నీకేం బాగా ఇప్పుడు చెప్పండి కాబట్టి ఎవరో వచ్చినాడు ఎవరు నేనే వస్తాను నువ్వు దేనికి వచ్చావరా దేనికి వచ్చావు పాత్ర సంబరం వస్తానా కబుర్ చేయడానికి ఫోన్ చేయొచ్చు కదా ఇప్పుడు ఫోన్ పని చేయలేదు నాకు ఆహా. వచ్చినా నువ్వు ఇంట్లో మంచి బిజీగా ఉన్నావట ఏంటి వంట పని చెప్తాను మట్టం కదా వర్క్ చేసుకుంటున్నా చేసుకుంటున్నావట కొంచెం ఒకసారి వెళ్ళాను మీ అమ్మ దగ్గర అబ్బా అత్త ఏదే మీ అమ్మ వేసింది అట్టంట నూనెలో వేసింది అట్టంట చాలా మంది కాల్చింది పప్పు అంటారు మీరు బాగుందంటారు ఏం తేడా ఉందా అట్టు అట్టే పప్పు పప్పే ఏం తేడా లేదు అట్టు పంచగా ఉంటుంది పప్ప దర్శనం ఉంటుంది నాకు బాగున్నాయా అడిగా నేను చెప్పాను అచ్చు పలసగా ఉంటుందా పప్పు మూతి మీద కుట్టారా నీ మూతి పొంగరం అయిపోతుంది మరి తర్వాత ఇంకేదో అన్నారా ఏమన్నా ఏదో పప్ప మీద పప్ప అని అది తెలీదా ఆహా ఏం పనులు నువ్వు ఏ? పప్పు తెలీదు ఆహా చెప్పు మీ అమ్మందా మా అమ్మ మీ అమ్మందైతే ఏ ఉండదేటి ఎప్పుడు పోతాను చూస్తాను మరి ఆవిడ నువ్వే పోతున్నారా
ఎప్పుడు ఇంటి దగ్గర వస్తుంది అక్కడికి వెళ్తాను అమ్మ మీ ఇంటి దగ్గర గుమ్మలో కాదు చెప్పని కూర్చుంటాం మా అమ్మ మా ఇంటి దగ్గర కాదు చెప్పని కూర్చుంటే నీకేం ఇప్పుడు చెప్పండి కాబట్టి ఎవరో వచ్చినాడు నేనే వస్తాను నువ్వు దేనికి వచ్చావా దేనికి వచ్చావు పాకలో సంబరం వస్తానా కబుర్ చేయడానికి ఫోన్ చేయొచ్చు కదా ఫోన్ పని చేయలేదు నాకు వచ్చినా నువ్వు ఇంట్లో మంచి బిజీగా ఉన్నా బట్ట వంట పని చెప్తాను చేసుకుంటున్నావట కొంచెం ఒకసారి వెళ్ళాను మీ అమ్మ దగ్గర అత్త ఏదే మీ అమ్మ అత్త ఎనబడిలాగా అన్నావా ఎనబడిలాగా అత్త అన్నావు పట్టుకుని పోసేస్తాను మీ అమ్మకి ఇష్టం ఎలా చెప్తే అత్త మీ అమ్మేదానమ్మా ఎందుకు వచ్చా ఏం పని అన్నది సరే పని మీద వచ్చినా ఆ పని దగ్గర తీసుకొని పోంటాను మంచి మాట ఇలాంటి వాళ్ళకి అలాగే సమాధానం సరే మీ అమ్మ కదా మీ అమ్మ పప్ప చేసింది అనుకో మా అమ్మ పప్ప చేయడం రావాలి మీ అమ్మ చిన్నదా సంబంధం ఏంట్రా పెద్దదైతే అవునా అయితే మా అమ్మది పెద్దదే అమ్మది పెద్దదా మీ అమ్మ ఉందనుకో మీ అమ్మ పప్ప చేసింది అనుకో అది పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారా పల్లెలో పెడుతుంది పల్లెలో పెడుతుంది మళ్ళీ రెండు పప్పు చేసింది అనుకో అది అక్కడ పెడతారా అది ఆ పల్లెలోనే పెడుతుంది దాని ముందుకు రేటు ఉంది అదే పప్పు పప్పు ఎలాంటి పాటలు నేర్చుకోవచ్చావా ఈ 100 రూపాయలు బుర్ర కదా ఈ బుర్రకాయలకైతే రూపాయి ఇచ్చిన దానికి సరే బుర్రకాయ సర్వ తెచ్చుకోగా ఇప్పుడు ఖాళీగా మీరు గిరాకీ వల్ల నీకు తెలియదు కదా అయిపోయిందా బుర్రకాయలు అయిపోయిందా సరే తర్వాత చెప్పుకుందాం తర్వాత పడుకుందాం బుర్రకాయలు తర్వాత మొదలు పెడతాం తర్వాత మొదలు పెడతాం ఇప్పుడు చల్లా చేత పాట పాడించరా గుర్తొచ్చింది నీకు కథ చెప్పుకుని ముందు ఇంతవరకు మనం కాస్త కామెడీ చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం భర్తమాత కోసం చెప్పుకున్నాం అంత అయిపోయింది ఇప్పుడు మా ఇద్దరు చల్లారి చేత ఒక మంచి పాట ఒక చిన్న పాట పాడించాను తర్వాత కదలక సరేనా సరే మా అక్క కాదు అక్కే పెడతాం చూసుకొడతాం అమ్మమ్మ నీ చెయ్యి ఎక్కడ తగ్గితే మమ్మల్ని తిరిగాను అది మాత్రం అందుకే నీ దగ్గర పెట్టుకొని మరీ అడగ నేను చూసానే జారిపోతుంది నన్ను చూసానే నీకు అయిపోయి జారిపోతుంది బావా ఎక్కడ ఉన్నావు అసలు ఎవరెవరా నువ్వు ఎప్ప ముగింది అక్కడ పడుకు అక్కడికి వెళ్ళి పడుకు ఇక్కడ పడుకోవాలి పడుకు ఆడిపోతాయి బావా నువ్వు కాదా బావా అంటే ఎవరు అంటున్నావు బుద్ధులు ఏమంటారండి బావా అంటదండి అసలు ఏముంది బావా అంటే అందరికి పోయి ఎదుగుతాం ఏం చేస్తాం బావా అంటే ఎలా ఉన్నారా మన ఏం పేరు రమేష్ వాళ్ళ ఉండాలా ఆటో బాగా చెప్తాడట అదే ఆటో ఏంటి అదే ఆటో
ఆటో జరుగుతుంది మరే ఇచ్చుకోండి నేర్చుకో బావా అడిగే నువ్వు వచ్చిందమ్మా మన వాళ్ళు వేసరావుకి అది ఆటోయే కదా అందుకే నవ్వుతాను మనిషి కనుక పనులు కనిపిస్తాను కానీ ఎక్కడైనా అమ్మాయిని చూసానంటే ఆవిడు అది అనగా వెళ్ళాల్సిందే అమ్మాయి పడుకోవడం వెళ్ళి వేరే అంత మాట అన్నావు బావా మరి రమేష్ బాబు నాకేం కూడా తెలుసా చెప్తాను నేను వేసుకున్నాను మౌన కూర్చుని ముసలి కూడా నేను బాగా పెడదు బాగా అంటే ఎలాగున్నాను పలకాలి పలకాలి మీరా సుత్తులే ఉన్నాడు కాదు మా వెంకట్రావు బాగా బాగా ఎక్కడ ఉంటారా ఎక్కడున్నారు బావగారు దాగున్నారా పనులు ఉంటే ఊరికి తిరుగుతారు బాగా వెంకటరావు బాబు గారు బాగా బాగున్నారా దాగున్నారా మీరు అని సరిపోయిందండి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు బావా మరి వెంకటరావు బాబు నన్ను ఏమన్నారు తెలుసా ప్రెసిడెంట్ గారు ఏమన్నారు తెలుసా అక్కడ ఖాళీ లేదమ్మా వెళ్ళేటంటారా ఖాళీ లేకపోతే నన్ను ఎందుకు అలగడుగుతారు ఏమన్నారు తెలుసా చెప్తాను బాబాయ్ చంద్రబాబు పిలిచారే ఎందుకు బాగా పిలుస్తాను పోతే పోరా సంతగా శిల్పండి గోడు మంది బాగున్నారు ఉంటే పోతే రౌండ్ బాగా ఏడి మొహం తగదగలగా ఆడిపోతుంది ఎందుకు నీలో కూడా నమ్మకం అలాగే ఉంటది కొంచెం మొగ్గు నీకు రాత్రులు పని పగల పని మన దగ్గర ఖాళీ ఎప్పుడు ఉంటారు అందుకే మరి ఇదిగో అందుకే పని చేయి నా పని నేను ఎవరుతాను నీ పని వదిలే మనతో కలిపి ఏదైనా ఒకటా పెట్టుకున్నాం వ్యాపారమా సరిపోద్దు ఇద్దరు వెళ్ళిపో మైసూర్
నువ్వు కొడతానమ్మా నువ్వు మీద పాపకు నువ్వు మీద పాప కింద లెగిసిపోతావు కొత్తగా ఉంది కదా 10 సంవత్సరాలు అవుతుంది కష్టం కొత్త పాట మరి బాబు ఏం కొన్నా తెలుసా రాత్రి వస్తే ఉంది ఇప్పుడు ఇది ఉండదు పడేసిందా చెప్పా మీరు మాట్లాడమనుకో పాట నష్టమేస్తుంది నాలుగుంటే 4 వయసు గెలిపాయి చెప్తాను అది ఆడెక్కించండి ఇప్పుడు కోడి విడిచిపోతాను పేరు బాగానే ఉంది కానీ ఈ శాస్త్రకి పేరుకి సంబంధం లేదు పేరు మార్చి కృష్ణం పెట్టుకో పెట్టుకున్న ఈ రోజు మనం భావనాథమ్మ అనేటువంటి మహాపట్టణ యొక్క జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో చెప్పబోతున్నాం. మనం కథను ప్రారంభించే ముందు మనది భారతదేశం ఎందుకు మన భారతదేశమా మన ఏ దేశమో అందరూ తెలుసు. అందరూ నీకెందుకు కానీ నీకు తెలుసా మనది ఏ దేశమో మనది ఏ దేశమో నీకు తెలుసా తెలుసా ఇప్పుడు అన్నయ్య మన అన్నయ్య ఇప్పుడు వరకు బామతి ఇప్పుడు అన్నయ్య బావా మన దేశరా పవిత్రమైన భారతదేశం రోజు చూసుకాపి అన్నమాట ఇడికి తెలియదు పవిత్రమైన భారతదేశం చెప్పనా మన భారతదేశం కాదు మరి ఏ దేశం మనది బల్లంకి బల్లంకి ఎక్కడ ఉంది ఆంధ్రపురం పక్కన ఉంది అనంతపురం ఎక్కడ ఉంది వాడపాడు మండలం పక్కన ఉంది వాడపాడు ఎక్కడ ఉంది అనకాపల్లి జిల్లాలో ఉంది అనకాపల్లి జిల్లా ఎక్కడ ఉంది విశాఖపట్నం పక్కన ఉంది విశాఖపట్నం ఎక్కడ ఉంది సముద్రం పక్కన ఉంది సముద్రం ఎక్కడ ఉంది ఎక్కడ ఉందా సముద్రం ఎక్కడ సముద్రం ఎక్కడ ఇది సమాధానం చెప్పడం చేత కాలేదండి ఒరే నాయన ఆ మహాసముద్రం కూడా మన పవిత్రమైన భారతదేశంలోనే ఉంది. అంటే చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద పట్టణాలు ఇవన్నీ కలిపి మన పవిత్రమైన భారతదేశం ఉన్నాయంటారు. అందుకే అండి అన్నాడు మహానుభావుడు పెద్దలు మన భక్తులను తల్లిగా వర్ణించాడమ్మా. మనదే పవిత్రమైన భారతదేశం అండి. మనదే భారతదేశం. ఏ దేశం ఎందుకు అది భారతదేశం. ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో అగ్రస్థానం వహించినది మన యొక్క భారతదేశం. ప్రవహించే జీవనదులు
మన దేశంలో ఉన్నాయి. రాజరాజు, రాయలు, రాణా ప్రతాప్, అక్బర్, అశోకుల వంటి మహావీరులకు నేనేం చెప్తాను, పతిరత్న గురించి చెప్తున్నా. మళ్ళీ చెప్పనా? అరుంధతి, అనసూయ, సీత, పూజా బేడి, మొహమ్మద్ రాసి పెట్టి కొట్టాననుకో సఖీలా పారిపోదు. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరత్న గురించి చెప్తున్నాను. ఎవరు? ఆయన పతిరత్న మహాపతిరత్న ఒకటి. పతిరత్న యొక్క మంచి లక్షణాలు, పతిరత్న యొక్క మంచి గుణాలు, పతిరత్న యొక్క నడవడిని ఏమిటి అడిగితే నాకు తెలిసిన కాదు చెప్తాను. అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు చెప్పు. ఇప్పుడు మా ఇద్దరు చల్లాలి ఒక మంచి హుషారైన పాట పాడతాను. తర్వాత కళ్ళకి వెళ్దాం, సరేనా? బావా మా ఊర్లో పెద్ద గొడవ జరిగింది. జరిగింది పెద్ద గొడవ. ఎవరెవరు ఎంతమంది? వామ్మో ఎంతమంది అంటే ఓల్డ్ జనాలు ఉన్నారు. అందులో 70 మందికి 70 మందికి చాలా పెద్ద గొడవ అయిపోయింది. సమయానికి నువ్వు లేవు. నువ్వు లేవు. బాగున్నావు. అయిపోయిందో
అసలు గొడవ ఎవరో జరిగింది తెలుసా? అసలు మూల కారణం ఎవరో తెలుసా నీకు? వాళ్ళిద్దరి వల్ల వచ్చింది గొడవ. వాళ్ళిద్దరు లేకపోతే గొడవ ఉండదు. నేనేం చెప్తాను? పతిరత్న గురించి చెప్తున్నా. మళ్ళీ చెప్పనా? అరుంధతి, అనసూయ, సీత, పూజా బేడి, మొహమ్మద్ సాసి పెట్టి కొట్టాననుకో సఖిలా పారిపోదు. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరత్న గురించి చెప్తున్నాను. ఎవరు? ఆయన పతిరత్న మహాపతిరత్న ఒకటి. పతిరత్న యొక్క మంచి లక్షణాలు, పతిరత్న యొక్క మంచి గుణాలు, పతిరత్న యొక్క నడవడికి ఏమిటి అడిగితే నాకు తెలిసిన కాదు చెప్తాను. అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు తీకు. చెప్పు. నాగ తీరాలంటే ఈ గోళము ఆ గోళం ఏ గోళం మామూలు చెప్తున్నాను. టీ మాత్రం చాలా బాగుందిరా. టీ ఎవరైతే చేశారో వాళ్ళకి టీ చాలా నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఉపకరణం నేర్చుకో. టీ ఎవరైతే చేశారో వారికి అభినందించకుండా ఉండలేవా? అంత చక్కగా చేశారు. బాగుందా? చాలా బ్రహ్మాండంగా ఉంది. కింద నుంచి పాస్ పోసుకుంటా బాగుందిరా. చంపదా ఇంత పంచదార చప్పగా ఉందా అంటున్నావు? అండి గురువు గారు వీరికి ఎంగిల్టీ నచ్చుతుందండి. అదైతే కమ్మగా ఉంటుంది. చూసా ఇక్కడ రేపు నుంచి ఒక నాలుగు తెచ్చుకోమండి. ఏంటిది లేదా ఒక కాల మ్యాట్ ఏం తెచ్చుకోమని కష్టజీవి అండి, కష్టజీవి. రే రే
మరి గొడవ వాళ్ళగా వచ్చింది. 70 మంది తెలుసు చెప్తాను. అమ్మ టంక పట్టికి పొగ్గల్లా కొడక అందుకే రేపు రాదు ఆ మాట అన్నా నన్ను. అమ్మ బొగ్గల్లా కొడక ఊరుకం ఏమైంది? ఊరుకమ్మ ముంచి చెప్తా ఎవరి కొంప నుంచి లేదు వాడేమి కాదు. మీ చెల్లి డాన్స్ చేసుకుంటుందా? అమ్మ చూపు చూసావా? ఎలా చేస్తాడు? హలో రమణ, వాడొక్కడే కాదు జనాలందరూ అట్లాగే చూస్తారు. అందరు చూపు వేరే ఈడు చూపు వేరే ఉన్నది. చూపు కష్టం చూస్తాను. వాడు చూపులకి అంత డిఫరెన్స్ ఎందుకు అనిపించింది? అలాగా మా రాంబ మా దేవుడని చూస్తున్నాడు. మరి ప్రెసిడెంట్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు? ఆయన చూసారు ఇప్పటి వరకు. నీ చూప మంచిది కాదు. వాడు చక్కగా అమ్మాయి స్టెప్ ఎలా వేస్తే అలా వాయించారు కనుక అమ్మాయి చూశాడు. అంతేగాని అదే దృష్టి చూడలేదు. అమ్మాయిగా చూసే ఎత్తుంటారా? చూడకుండా వేయలేదు ఎవరను. చూసే వేస్తాడు. నువ్వు చూడకుండా వేయబట్టే ఊరి మీద తిరుగుతున్నా. మరి సంవత్సరం రోడ్ అయితే వస్తావు. నువ్వు రోజు మిమ్మల్ని తీసుకెళ్తావేంటి? ఎందుకు తీసుకెళ్ళావు? అందుకేరా మీలాంటి కక్కుర్తాడు మన మా ఇంటికి వచ్చి ఏం చేశాడు? ఏం చేసావు నువ్వు? మన నీ ఇంటికి వచ్చాడు ఏం చేశాడా? ఆడికి తెలుసు, నాకు తెలుసు, మా చెల్లికి తెలుసు, వీళ్ళందరూ తెలియదు. అమ్మ మనం వీడు మా ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడు ఎంత కక్కుర్తాడు తెలుసా? ఎంత పేపలాడో తెలుసా? అమ్మ కలిగిందమ్మ ఐస్కాంత్ పక్కన కొండాలా నీకు చేత కాదు కదరా, అందుకే మేమిద్దరం వేసుకుంటున్నాం. అంటే మేమిద్దరం ఐస్కాంత్ పక్కన ఏముండాలి? లేదు తుప్పటి పోయింది, అందుకే అంటుకోవట్లేదు. ఎవరొచ్చింది? సో ఇప్పుడు జమ్ము పెట్టేసి పిండి ఆడిపోతుంది. సారికేశ్వరరావా నీకు రేపు ఉందా ఏంటి అక్కడ జమ్ము పెట్టేసింది అక్కడ కూడా. ఇంటికి వెళ్ళిపోవా మొలబడుకుని పొద్దున నువ్వే చేస్తావు, వ్యాపారం చేస్తావు. అంత మంచి ఏంటి నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు? ఇప్పుడు గోడలో పడుకోపోతే
ఎట్లా తొంగుంటుంది ఎందుకే అంతేరా నువ్వు చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళు చేయలేవు. అక్కడ అంతే అంతే. బావా బావా మా ఆయన ఎంత మంచోడో తెలిసినా? ఆయన ఎంత మంచోడో నీకు తెలుసా? ఆయన మంచోడు కాబట్టి ఊరికి తిరుగుతాను. ఎంత మంచోడో తెలుసా? ఇలాగే మంచోడు కూడా మంచోడు కాదు. నేనేమి అది అనట్లేదురా. మా ఆయన బంగారం లాంటి మనసున్నోడు అని చెప్తున్నాను. ఆయన అసలు మా ఆయన అంత మంచి గిఫ్ట్ ఇస్తాడో నీకు తెలుసా? గోల్డ్ అని గిఫ్ట్లు కొని తెచ్చాడు. అన్నిటికన్నా మంచి గిఫ్ట్ మొన్నే కొని తెచ్చాడు. మొన్నే ఇచ్చాడు తెలుసా? ఎవరికి నువ్వు ఇస్తావు? మా అక్క గిఫ్ట్ కూడా ఇస్తావా నువ్వు? అవునా? నేను చెప్పిన వెంటనే కొనిపిస్తావా? సరే అరే ఆ గిఫ్ట్ ఏమి చెప్తాను రా. అదేదో చెప్పారనుకో నీకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకే చెప్తాను గొప్పసారి ముందు ఇచ్చేదానికి. సరే నువ్వు ఇచ్చిన మా అక్క తీసుకోదు. అమ్మ అందరు మొగ్గులు సంతకు వెళ్ళి సరుకులు పెట్టారు. నాకే ఉంటాడు నీకుండడు బావా. అంటే నా మొగుడు సంతకి వెళ్ళి సవితిని తెచ్చాడు. సంతకెళ్ళి సవితిని తెచ్చింది అట్లా దీంతో ఏం పొలంగా? అందుకే నీకు చెప్పినాను. ఏంటా సాగాత్మ కింద నుంచి? నాకే మంచిదిగా, నాకే మంచిది. తెలుగు పక్క పెట్టమా? అసలు మా ఆయన సవితిని ఎందుకు తెచ్చాడో తెలుసా నీకు? ఎందుకు? నేను రోజు ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నాను. నన్నంటే మా అక్క కోపం రాదా? మా అక్కనంటే నాకు కోపం రాదా? రాలిపోతాయి పర్లేదు. రాత్రి మణిపూర్ పెట్టాము, కనక పెట్టాము. ఇక ఏ పూలు ఉండవు నీకు. మంచి చూద్దాం, మంచి కలగ మిగులుతుంది. అది నీళ్ళు టైప్ కాదు. ఇక మా ఆయన రోజు కష్టపడి ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నానా? నైట్ నిద్ర ఉండట్లేదా? పగలింటిగా రెస్ట్ ఉండట్లేదని నన్ను అర్థం చేసుకొని నా కోసం ఒక మనిషిని తీసుకొచ్చాడు. మా చెల్లిని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి, బయట పనులన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని అంటే మా చెల్లెమ్మని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి. చంప చెల్లు మలిపోతుంది. వంట పని కాదు ఆయన, ఇంటి పని వంట పని. మీ ఆయన తీసుకొచ్చింది ఆ పని కోసం కాదు, వంట పని కోసమే. నీ అంత తక్కువ పని కాదు. రాత్రి పోగర వాడతాను, ఇంటికెళ్ళి కొమ్మాలు పడుకుంటాను అనమాట. అడిగి ఏం ఊసిపోనేది తెచ్చుకుంటాను. నీలాంటి అయితే ఆ పని చేస్తావు, కానీ మా ఆయన బంగారం రా. అందుకే అందరి మొక్కలో సంతకు వెళ్ళి
పాయింట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.